హెడ్ ని క్లాక్ వైజ్ గా రొటేట్ చేద్దాం. అన్ని ఎడ్జ్లో టచ్ చేస్తూ తల తిప్పుకో, మొత్తం అన్ని వైపులో టచ్ చేస్తూ క్లాక్ వైజ్ రొటేషన్. ఎడం వైపు పల్స్ వెనక్కి, కుడి వైపుకి ముందు. 1 2 3 4 5 6. Reverse anti-clockwise. 1 2 3 4 5 6. Relax. నెక్స్ట్ మనం మణిబంధ శక్తి చేద్దాం. మణిబంధ కాబట్టి చేతులకు సంబంధించిన జాయింట్స్ యాక్టివేట్ చేద్దాం. రెండు చేతులు ముందుకు చాపండి. ఫోర్స్ గా ఫాస్ట్ గా మణికట్టును కదిలించండి పైకి. 1 2 3 4 5 6. సైడ్ 1 2 3 4 5 6. అప్ 1 2 3 4 5 6. సైడ్ 1 2 3 4 5 6. ఫ్రంట్ 1 2 3 4 5 6. సెకండ్ పోర్షన్ పిడికిలు బిగించి సేమ్ 1 2 3 4 5 6. సైడ్ 1 2 3 4 5 6. అప్ 1 2 3 4 5 6. Side 1 2 3 4 5 6. Front 1 2 3 4 5 6. థర్డ్ పోర్షన్ రెండు చేతులు పిడికిలు టచ్ చేసి బయట నుంచి లోపలికి రొటేషన్. మూడు చేతులు వంచకుండా 1 2 3 4 5. సేమ్ సైడ్ అదే డైరెక్షన్. 1 గుడ్ మార్నింగ్ సార్. 3 4 5 6. గుడ్ మార్నింగ్. మళ్ళీ పైకి రెండు చేతులు టచ్ చేసి 1 2 3 4 5 6. సేమ్ పైన రివర్స్ తిప్పండి. 1 2 3 4 5 6. సైడ్ రివర్స్ 1 2 3 4 5 6. ఫ్రంట్ రివర్స్ 1 2 3 4 5 6. చాలు. ఫోర్త్ పోర్షన్ ఫింగర్స్ యాక్టివేట్ చేద్దాం. వేళ్ళని విదిలించడం. 1 2 3 4 5 6. సైడ్ 1 2 3 4 5 6. అప్ 1 2 3 4 5 6. సైడ్ 1 2 3 4 5 6. ఫ్రంట్ 1 2 3 4 5 6. రిలాక్స్. చాలు. నెక్స్ట్ ఫింగర్స్ బాగా యాక్టివేట్ చేయడం కోసం రెండు చేతులను ఫోల్డ్ చేయండి. ఫింగర్స్ కూడా ఫోల్డ్ చేయండి. పులి పంజా బిగించినట్టుగా మన వేళ్ళని గట్టిగా బిగించండి. బాగా టైట్ చేయాలి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. చేతుల్లో వణుకు వచ్చేస్తుంది, బాడీలో నీరసం వచ్చేస్తుంది. నీరసం వచ్చి పడిపోయినా పర్లేదు, పిడికిలు బాగా బిగించాలి, బాగా టైట్ చేయాలి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. గమనించండి, మీ చేతుల్లో వణుకు వచ్చేస్తుంది, బాడీలో నీరసం వచ్చేస్తుంది. నీరసం వచ్చి పడిపోయినా పర్లేదు, మీ బాడీలో ఉన్న శక్తి అంతా చేతి వేళ్లలోకి వస్తుంది. అబ్జర్వ్ చేయండి, టైట్ చేయండి, ఇంకా గట్టిగా. రిలాక్స్. నెక్స్ట్ రెండు చేతులు ఇలా సైడ్కి చాపండి. అరచేతులు ఆకాశం వైపు స్మాల్ సర్కిల్స్ ఇలా. 1 2 3 4 5 6 7 8 9 10. ఫాస్ట్గా 50. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 41 42 43 44 45 46 47 48 49 50. Reverse same. 1 2 3 4 5 6 7 8 9 10. Faster 50. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50. Relax. నెక్స్ట్ మనం
షోల్డర్స్ ని బాగా యాక్టివేట్ చేయడం కోసం భుజ శక్తి చేసేద్దాం. ఫస్ట్ పోర్షన్ 2 చేతులు ఇలా ఉంచడం. 1 2 3 4 5 6. సేమ్ ఫ్రంట్ కి 1 2 3 4 5 6. థర్డ్ పోర్షన్ ముందు మోచేతుల్లో ఎలా టచ్ చేయడం, గాలి పీలుస్తూ చెస్ట్ బాగా వెనక్కి విరిచి వెనకాల 2 షోల్డర్స్ టచ్ అవ్వాలి. అంత వెనక్కి బాగా స్ట్రెచ్ చేయాలి. మోచేతుల కిందకు ఉండకూడదు, సైడ్కి ఉండాలి. సేమ్ 1 2 3 4 5 6. చాలు. హ్యాండ్స్ రొటేషన్ ముందు మోచేతులు 2 ఇలా టచ్ చేయడం, గాలి పీలుస్తూ మోచేతులను తల మీదకి తీసుకెళ్లి సైడ్ నుంచి కిందకి దించాలి. సేమ్ 1 2 3 4 5 6. రివర్స్ సైడ్ నుంచి పైకి వెళ్ళి ముందు నుంచి కిందకి. 1 2 3 4 5 6. చాలు. ఓన్లీ షోల్డర్స్ రొటేషన్. షోల్డర్స్ పైకి కిందకి ముందుకి. 1 2 3 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. ఒక షోల్డర్ ముందుకి, ఒక షోల్డర్ వెనక్కి. 1 2 3 4 5 6. రివర్స్ 1 2 3 4 5 6. చాలా. నెక్స్ట్ నడుముకు సంబంధించిన జాయింట్స్ యాక్టివేట్ చేద్దాం. సుఖాసలో కూర్చున్నాం. ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని కూర్చోవడం. ఫస్ట్ కుడి చెవిని కుడి మోకాలకి, తర్వాత వెడం చెవిని వెడం మోకాలకి ఆంచాలి. గాలి వదిలేస్తూ ముందుకు వంగడం, గాలి పీలుస్తూ పైకి లెక్కడం. ఫస్ట్ రైట్ సైడ్ 1. కుడి చెవిని కుడి మోకాలకి ఆంచేయండి. వంచాలి బాగా. నార్మల్. ఆపోజిట్ సైడ్ ఎడం చెవిని వెడం మోకాలకి ఆంచేయాలి. 3 4. ఇది ఫాస్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రిలాక్స్. సెకండ్ పోర్షన్ కుడి చెవిని వెడం మోకాలకి, తర్వాత వెడం చెవిని కుడి మోకాలకి క్రాస్ చేస్తూ ఫస్ట్ కుడి చెవిని వెడం మోకాలకి ఆంచేయాలి. 1 నార్మల్. 2 నార్మల్. ఆపోజిట్ సైడ్ వెడం చెవిని కుడి మోకాలు. 3 4. ఇది ఫాస్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రిలాక్స్. నెక్స్ట్ 2 చేతులు మోకాల మీద సపోర్ట్ తీసుకోండి. బాడీని క్లాక్ వైజ్ రొటేట్ చేద్దాం. ఇలా కుడి వైపు ముందుకు ఉంచడం, ఎడం వైపు రావడం, పైకి లెక్కడం. క్లాక్ వైజ్ రొటేషన్. 1 2 3 4 5 6. రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6. చాలా. నెక్స్ట్ నడుమును బాగా యాక్టివేట్ చేసేద్దాం. కుడి చేయి కుడివైపు సైడ్ నేల కాల్చడం, వెడం చేయి పైకి లేపి వెడం చేయిని తలని కుడివైపు కోవాల్చి నేల కాల్చేయండి. వెడం కాలు పైకి లేకకూడదు, తల మీద చేయాలి. బాగా వంచాలి. ఏం జరుగుతుందో చూడండి, గమనించండి. ఎక్కువసేపు ఉంచండి. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్ వెడం చేయండి, వెడం వైపు పైకి నేల కాల్చడం, కుడి చేయిని పైకి లేపి కుడి చేయిని తలని వెడం వైపు కోవాల్చి నేల కాల్చేయండి. కుడి కాలు పైకి లేకకూడదు, తల మీద చేయండి. బాగా వంచాలి. ఇంకా వంచండి, ఇంకా వంచండి, ఇంకా వంచండి. ఏం జరుగుతుందో చూడండి. అబ్జర్వ్ చేయండి. రిలాక్స్. చాలు. నెక్స్ట్
కాళ్ళకు సంబంధించిన జాయింట్స్ యాక్టివేట్ చేద్దాం. 2 కాళ్ళు ముందుకు చాపండి, 2 చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు 2 కాళ్ళు కలిపి ఒకేసారి ముందుకి వెనక్కి లాగాలి, గట్టిగా లాగాలి.